హాయ్ అండి. హాయ్. ఇది చూడండి, ఇంకో దరిద్రాన్ని మీకు వినిపిస్తాను ఇప్పుడు. సజ్జల భార్గవరెడ్డి గారు ఆడొక ట్వీట్ చేశాడు. ఇది దువ్వాడ వాణి గారికి మద్దతుగా ఈరోజు బెంగళూరు నుంచి శ్రీకాకుళం రానున్న జగనన్న. దువ్వాడ సీను ఇంటి ముందు వాణి గారితో కలిసి ధర్నా చేయనున్న జగనన్న. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని జగనన్న డిమాండ్. కానీ మీకు అక్కడ ఉన్న ఫోటో వాణిది కాదు. వాణిది కాదు, మాధురేది. అసలు ఈ దరిద్రాలు ఏందో ఇప్పుడు పెట్టాలి సార్. నిజంగా రాష్ట్రపతి పాలన అనేది ఇప్పుడు పెట్టాలా? జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి అడగాల. ఏం సార్ విజయసాయి రెడ్డి శాంతికి చేసింది ఏంది? అదేవిధంగా మాధురితో సొంత భార్యను వదిలిపెట్టి నువ్వు వెళ్ళి వాళ్ళ ఇంట్లో 24 గంటలు ఉంటా సెకండ్ సెటప్ పెట్టుకొని ఆ మాట్లాడే మాటలేంది? నేను నా మొగుడిని వదిలేసాను, ఈయన కూడా వదిలేసి ఏం చేయాలి అంటే ఆ మాట్లాడే మాటలకి మాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లా. వీళ్ళిద్దరూ మేమిద్దరం కలిసి గుళ్ళకి వెళ్తాము, షాపింగ్లకు వెళ్తాము, సినిమాలకు వెళ్తాము అని చెప్పి మాట్లాడుతుంది మాధురి. నిజంగా ఇద్దరు పిల్లలు ఉండి వాళ్ళిద్దరూ డాక్టర్స్, ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు. నువ్వు అలాంటి వ్యక్తిని తీసుకొని వచ్చి నిజంగా నువ్వు బ్లాక్మెయిల్ చేస్తున్నావు. లేకపోతే పెళ్ళయి పిల్లుండి ఒక రాజకీయ నాయకుడిగా ఉండి కూడా నువ్వు అతడు మీ ఇంట్లో ఉంటున్నాడు అంటే ప్రజలందరూ ఈ వీడియో చూస్తున్నారు అని కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా నువ్వు అసలు ఏం మాట్లాడుతావు? ఈడు ఒకడు కాదంట, మాధురికి పోలీస్ ఆఫీసర్లు ఉన్నారంట, డ్రైవర్లు ఉన్నారంట. ఇప్పుడు సంవత్సరం అగ్రిమెంట్ ఉంటుంది చూడండి, అంటే సంవత్సరం కలిసిమెలిసి ఉండి తర్వాత నచ్చితే పెళ్లి చేసుకుంటారంట. ఈ దిక్కుమాలది ఇంతకుముందు వెంకటేష్ సినిమాలో ఉండేది. మన ఇద్దరం ఫస్ట్ కలిసిమెలిసి ఉందాము, నువ్వు నాకు నచ్చావు అంటే పెళ్లి చేసుకుంటాను. ఆ రకంగా వీళ్ళు ఇట్లా కలిసిమెలిసి ఉన్నారా అని నాకైతే అర్థమవుతుంది. అయితే వీడు మరి అటువంటి బంగారం లాంటి భార్య పిల్లల్ని పెట్టుకొని ఇటువంటి దాంతో వీడు ఏంటండి, అట్లాంటి వాడండి వీడు. అసలు నువ్వు రాజకీయాల్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడారు. మీరు అధికారంలో ఉన్నంతకాలం 3 పెళ్ళిళ్ళు అని మాట్లాడారు. ఇప్పుడు మీ ఒక్కొక్కళ్ళ దరిద్రాలు మొత్తం బయటకు వస్తున్నాయి కదా. అరే అంబటి గురించి మాట్లాడరా, అవంతి గురించి మాట్లాడు, గోరంట్ల మాధవ్ గురించి మాట్లాడు, విజయసాయి రెడ్డి గురించి మాట్లాడు, దువ్వాడ గురించి మాట్లాడు. ఏంది వీళ్ళందరూ కనీసం వీళ్ళు మాట్లాడినోళ్ళు కానీ చేసి చూపించినోడు దువ్వాడ శ్రీనివాసు. డైరెక్ట్గా ఆమె ఇంట్లోనే 24 గంటలు ఆమె ఉన్నారు. నిన్న భార్య పిల్లలు వస్తే రాడ్లు పట్టుకుని లంచం ఉండదు ఎంగే ఇక్కడి నుంచి అని చెప్పి రాడ్డు పట్టుకుని కొట్టడానికి వెళ్ళాడు. 10 మంది పోలీసులు ఆపారండి రాత్రి 1 గంటకి. భార్య పిల్లల్ని చంపేయడానికి ఐరన్ రాడ్తో మీదకి వెళ్ళిపోతున్నాడు దువ్వాడ సీను గారు. అసలు ఆ పోలీసులు ఏం సార్, వాడు అట్లా చేస్తుంటే కాళ్ళు చేతులు ఎర్రగొట్టక సొంత భార్య ఇట్లాగే వెళ్ళి అసలు ఇవి ఇంకా కోర్టులు కూడా ఏం తీర్పిస్తాయి మాకు అర్థం కావట్లా. ఆవిడ ఇంకోటి కూడా అడుగుతుంది, ఈ దరిద్రుడు మాకు అక్కర్లేదు, నా ఆస్తి అంతా తీసుకెళ్లి దానికి ఇస్తున్నాడు, మా తల్లిదండ్రులు పెట్టిన ఆస్తుల్ని తీసుకెళ్లి దానికి ఇస్తున్నాడు, మా ఆస్తులు మాకు ఇచ్చేమనండి, నా 2 పిల్లలు డాక్టర్లు, నేను వాళ్ళతో చక్కగా నా ప్రశాంతమైన జీవితం గడుపుతాను, ఈ దరిద్రుడు నా ఆస్తి అంతా తీసుకెళ్లి దానికి పెట్టేశాడని చెప్పి ఆవిడ గొడవ చేస్తుంది. కట్నంగా ఇచ్చిన ఆస్తిని తీసుకెళ్లి దానికి ఇచ్చేసాడంటే అన్నీ తీసుకెళ్ళి ఇట్లా చేస్తంటే ఇప్పుడు పెట్టాలి, ఇప్పుడు రావాలా జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఈయనకుండా ఇప్పుడు పెట్టాలా, ప్రెస్ మీట్ పెట్టాలా, రాష్ట్రపతి పాలన ఇప్పుడు పెట్టాలా. మరి మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్సీలు కానీ చేసే దరిద్రాలు ఏంది? రాష్ట్రపతి జగన్మోహన్ రెడ్డి కదా, ఆయనే పెట్టమని. ఆ కడుపు చేసి ఆ శాంతి ఏమో కోర్టుకు వెళ్ళి మాట్లాడిద్ది. ఇది కూడా నేను మొగుడిని వదిలేసాను, ఈయన కూడా వదిలేసి నేనేం చేయాలి అంటే ఆ మాట్లాడే మాటలకి ఏం చెప్పాలి సార్? ఇంకో ట్వీట్ వినిపిస్తా చూడండి. బండారు వంశీకృష్ణ గారు ఒక ట్వీట్ పెట్టారు. రాష్ట్రంలో పోరంబోకు నా కొడుకులందరికీ పోటీ పెట్టి ఎవడు పెద్ద పోరంబోకుడో తేల్చి ఆ తేల్చిన పోరంబోకులందరికీ అవంతిగాడు, అంబటిగాడు వాళ్ళిద్దరిని అసెంబ్లీకి పంపాడు, గోరంట్ల మాధవ్ గారిని పార్లమెంటుకి పంపాడు, విజయసాయి రెడ్డి గారిని రాజ్యసభకు పంపాడు, దువ్వాడ సీని గారిని శాసనమండలికి పంపాడంట. ఈ పోరంబోకు వీళ్ళందరినీ ఇలా పదవులు అప్పచెప్పి రాష్ట్రం పరువు తీశాడు వైఎస్ జగన్ అని చెప్పి
వంశీ గారు ట్వీట్ పెట్టాడు. అంటే పోరంబోకులందరికీ పోటీ పెట్టాడంట. మరి వీళ్ళందరిలో ఫస్ట్ ప్రైజ్ దువ్వాడ కొట్టాడు. ఎందుకంటే ఎందుకు చెప్పండి? ఎందుకు అంటే డైరెక్ట్కి వెళ్ళి ఆమె ఇంట్లోనే పెట్టాడు కదా. సెకండ్ ప్రైజ్ ఎవరికి? అంత సాహసం ఎవరు చేయలే. సంజన సుకన్య అన్నాడు, గంట అన్నాడు, అవంతికాడు అరగంట అన్నాడు, గోరంట్ల మాధవ్ గాడు వీడియో కాల్స్ చేశాడు, కానీ విజయసాయిరెడ్డి కడుపే చేశాడు. కానీ ఈయన డైరెక్ట్కి వెళ్ళి సంవత్సరం నుంచి ఆమె ఇంట్లోనే ఉంటున్నాడు. సో దువ్వాడికి ఫస్ట్ ప్రైజ్ అంటారు. ఏంది ఆమెతో షాపింగ్లకు వెళ్తున్నాడు, సినిమాలకు వెళ్తున్నాడు, గుళ్ళకి వెళ్తున్నాడు. ఇలాగ వెళ్ళిన వాళ్ళు ఎవరు లేరు. కానీ దువ్వాడికే, విజయసాయిరెడ్డికి. ఇక థర్డ్ ప్రైజ్ వచ్చేసి గోరంట్ల మాధవ్ గీయటమే. ఎందుకంటే వీడియో కాల్స్ ఫోర్త్ ప్రైజ్ వచ్చేసి అంబటి రాంబాబు. లాస్ట్ వచ్చేసి అవంతి వచ్చింది. లాస్ట్ పాపం అవంతి అరగంటే కదా. చైర్మన్ అండి, లాస్ట్ ప్రైజ్ ఇచ్చారు. ఏ అరగంటే కదా సార్ అక్కడ. ఇంకా మంచి మంచి బ్యాట్స్మెన్లు అందరూ, ఇక మంచి మంచి బ్యాట్స్మెన్లు, మరి వాళ్ళని బ్యాట్స్మెన్లు గానే చూస్తారు అందరూ. స్కోర్ కొట్టిన వాళ్ళందరూ టాప్ ర్యాంక్ లోకి. అయితే వీడండి ఇంకా మీకు తెలుసో లేదు, నాకు తెలిసి ఇంకొక 2-3 రోజుల్లో దువ్వాడిని కూర్చోబెట్టుకుని తాలిగ కూడా కట్టించుకుంటది ఈ మాదిరి. ఇన్ని మాటలు పడ్డాను. రెడ్డి ప్రెస్ మీట్ పెడతాడా వచ్చి? నిజంగా అది బ్లాక్మెయిల్ చేయకపోతే ఇన్ని మాట్లాడి ఇప్పుడు అన్ని ఛానల్ వేసారు. వేరే ఆడదైతే చచ్చిపోయి ఉండేది. ఇది బరితెగిచ్చింది కాబట్టి ఇంతకుముందు 2 పోలీస్ ఆఫీసర్లతో, డ్రైవర్లతో, ఇప్పుడు ఈడు అన్ని దరిద్రాలు చేసింది అని చెప్పి కూతురు చెప్పిన తర్వాత కూడా ఇంకా కలిసి ఉంటున్నాడు అంటే నాకు తెలీదు. నువ్వు తాళి కట్టాలి అన్నా కూడా కట్టేటట్టున్నాడు ఈడు. అది చంపి పారేస్తుందండి. అది మామూలు ఆడది కాదు. ఈడు ఇంక జన్మలో దాన్ని తప్పించుకోలేడు. ఈడు నిజంగా భార్య పిల్లల దగ్గరికి వెళ్ళాలనుకున్నా కూడా అది వెళ్ళనివ్వదు. ఈడు అలాంటాడు, అది అలాంటిదే. ఇద్దరు ఖతర్నాక్ వెళ్ళాలి, సరిగ్గా సరిపోద్ది. ఇది ఇల్లు దాటి బయటికి వెళ్ళమనండి అండి. ఇవాళ వాడు బయట చేసిన వీడియో కర్రో రాడ్డో పట్టుకొని వాళ్ళ భార్య మీదకి వెళ్తున్నాడు అంటే దీనికి ఎంత సపోర్ట్ చేస్తున్నాడో మాకు అక్కడే అర్థమైంది. అవును. సో అయితే మొత్తం వైసీపీలో వాళ్ళందరికి ర్యాంకులు ఇచ్చేసారు, మొత్తం పొరంబొగ్గాళ్ళందరికి. ఇంకా ఎంతమంది వస్తారో చూడండి. అసలు యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డికి ఏ ర్యాంక్ ఇచ్చారు మరి? జగన్మోహన్ రెడ్డికి సార్ అతను కనిపించకుండా చేస్తాడు. పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు ఇంకా అది చెప్పేది కాదు. ఇక కనిపించకుండా ఏం చేస్తాడో, ఆయన ఎక్కడ బయట ఉంటాడు? ఆయన అన్ని 100 రూముల్లో, యలహంక ప్యాలెస్ కానీ, తాడేపల్లి ప్యాలెస్లో కానీ ఎక్కడన్నా ఎవరన్నా కనపడతారా? ఇప్పుడు ఆయనకి ఏ అవార్డు ఇస్తారు? ఏ ర్యాంక్ ఇస్తారు? ఇక ఆయనకు అవార్డులు ఇవ్వాలి అంటే ఇక ఆయనకు అవార్డులు కాదు, ఆస్కర్ అవార్డులు ఇవ్వటమే. అక్కడ వాడికైనా కానీ, ఇక్కడ రకుల్ రావుకైనా కానీ. వాడు కేటీఆర్ వాడు చేసిన ఫోన్ ట్యాంపరింగ్ కానీ ఎన్ని చేశాడు సార్? ఎంతమంది హీరోయిన్లు? కల్వకుంట్ల రామారావు కాదు వాడి పేరు, రకుల్ రావు అని పిలుస్తారు ముద్దుగా. ఎందుకు అంటే వాడు చేసిన దరిద్రాలన్నీ అందరికీ తెలుస్తారు. వాడికి తెలంగాణ తరపున అవార్డులు ఇవ్వాలి వాడికి. ఇది ఏపీ ర్యాంకులు. ఈ తెలంగాణ ర్యాంకులు వచ్చేసి కేటీఆర్ గాడికి ఇవ్వాలి. సొంత చెల్లి జైల్లోనే ఉంటేనే వాడు ఏదో మాట్లాడుతున్నాడు, మళ్ళీ అధికారంలోకి వస్తాం, మళ్ళీ అధికారంలోకి వస్తామని. బీజేపీలో కలిపేశాడు. ఏంది వచ్చేది ఇంకా? ఆ బెయిల్ కోసమే వీళ్ళు కలిసింది. అసలు నువ్వు టీ అనే ప్లేస్లో బి అని పెట్టావు కాబట్టే మీ పార్టీకి ఇంత దరిద్రం పట్టిందని ఆల్రెడీ చెప్పా. నువ్వు తెలంగాణ రాష్ట్ర సమితి అని పెట్టినట్టయితే బీజేపీ నీ జోలు వచ్చేది కాదు, కవితని అరెస్ట్ చేసేవాళ్ళు కాదు. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ నేను ప్రధానమంత్రిగా పోటీ చేస్తాను అని చెప్పి మహారాష్ట్ర 500 కార్లు వేసుకెళ్ళావు చూడు, నీ దరిద్రం అక్కడే పట్టింది. అదొకటి. చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేస్తే నా జీవితంలో ఇంత నవ్వు నవ్వలేదన్నాడు కేటీఆర్ గారు. నవ్వుల పాలయ్యాడు. మీరు వెళ్ళి ఏపీకి వెళ్ళి ధర్నా చేసుకోండి అన్నాడు. మీ అయ్యేమో కొడుతా గుంటూరు వెళ్ళి మడ్డ పెట్టాడు ఆ పార్టీ ఆఫీసు.
అక్కడ పోటీ చేస్తారా? అక్కడ ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా వీళ్ళ పార్టీలో చేరాడు, బీఆర్ఎస్ పార్టీలో. అవును. ఏమైంది పార్టీ? బీఆర్ఎస్ పార్టీ ఏమైంది? వైఎస్ఆర్సీపీ పార్టీ ఏమైంది? ఏపీని అన్యాయం చేయాలి అనుకున్న కాంగ్రెస్ లేదు, వైఎస్ఆర్సీపీ పార్టీ లేదు, బీఆర్ఎస్ పార్టీ కూడా ఏపీకి నీళ్ళు ఇవ్వకూడదని ఎలక్షన్ల రోజు, తెలంగాణ ఎలక్షన్ రోజు డ్యామ్ దగ్గర, నాజన్ సార్ డ్యామ్ దగ్గర మీ ఇద్దరు ఆడిన నాటకాలు తెలుసు. జగన్మోహన్ రెడ్డి పోలీసులను పంపించటం, అక్కడ ఎన్ని నాటకాలు ఆడారో తెలుసు. నీకు హైదరాబాద్లో కొన్ని సీట్లు వచ్చినాయి అంటే మీరు ఇక్కడ సెటిలర్స్ కొంతమంది ఇక్కడ సెటిల్ అయ్యారు కాబట్టి మీరు అక్కడ ఓట్లు పడ్డాయి. నిజంగా మీరు గెలిచినట్లయితే ఇక్కడ నుంచి ఏపీ ప్రజలను పంపించేవాళ్ళు కాదు. ఇక్కడ కేసీఆర్ ఓడిపోయాడు కాబట్టే అక్కడ కూటమికి అన్ని సీట్లు వచ్చినాయి. అది మాత్రం వాస్తవమే. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మరో వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే సార్.